మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. తీసారా? 213వ పేజీ పాత నిబంధన పుస్తకంలో 213వ పేజీ. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చెనని గాజా వారికి తెలిసినప్పుడు వారు రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వమును అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములను నీకు ఇచ్చేదమని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలోంచి కన్ను మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ప్రతిష్ఠించబడినటువంటి వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి గొప్ప మేలులు, గొప్ప అభిషేకాన్ని గురించి మనము సంసోను జీవిత చరిత్రలో నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిష్ట కోల్పోతే వచ్చే నష్టాలు కూడా తెలుసుకోబోతున్నాం. ప్రతిష్టలో ఉంటే వచ్చే లాభాలు, ప్రతిష్ట కోల్పోతే వచ్చే నష్టాలు. ఇంతవరకు మనము సంసోను దేవునికి నాజీరు చేయబడిన వాడుగా, దేవునికి ప్రతిష్ఠించబడిన వాడుగా ఉన్నప్పుడు అతన్ని దేవుడు ఎలాగూ తన ఆత్మతో పురికొల్పాడో, ఆయా సందర్భాల్లో బలమైన తన ఆత్మ అభిషేకాన్ని, అగ్ని అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని ఇచ్చి గొప్ప విజయాలు అతడు సాధించేటట్టు చేశాడో మనము చూసాం. ప్రతిష్టలో ఉన్నప్పుడు మరొక విజయాన్ని అతడు పొందాడు. అదేమిటో 16వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చదివాం. ఆ తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతిని చూచి ఆమె దగ్గరికి చేరాడనమాట. అతడు ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడని ఫిలిష్తీయుల సర్దార్లు వచ్చి ఆ యొక్క పట్టణపు తలుపులు వేసేశారు. ఆ పట్టణపు తలుపులు వేసేసి అంతా కావలి కాస్తూ ఉన్నారన్నమాట. తెల్లవారి సంసోన్ని బంధించి చంపేసేయాలని. అయితే సంసోను తెల్లవారి వరకు ఆ వేశ్య దగ్గర లేడు. అర్ధరాత్రి లేచి
చూచేటప్పటికే తలుపులు వేసేసి ఉన్నాయి, బలమైన అడ్డగడి వేసేసి ఉంది. అది చూసి ఆ పట్టణపు పెద్ద తలుపుల్ని 2 ద్వారబంధములతో కూడా అడ్డకర్రతో కూడా పెరికి వాటిని భుజాన వేసుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతాడు అనమాట. ఇది ప్రతిష్టలో ఉన్నటువంటి మరొక అభిషేకం అన్నమాట సంసోనికి. హల్లెలూయా. సంసోను తన జీవితంలో ఆత్మీయంగా చాలా బలహీనుడుగా ఉన్నప్పటికీ దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. ఆత్మీయంగా చాలా బలహీనుడుగా ఉన్నాడు. ఏంటంటే దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఇజ్రాయేలీలు వివాహం చేసుకుంటే ఇజ్రాయేలీల కుమార్తెల్ని వివాహం చేసుకోవాలి. ఇతడు మొదట పొరపాటు చేసింది ఏంటంటే ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహం చేసుకోవడం. తర్వాత ఇప్పుడు అదే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి ఒక వేశ్య దగ్గరికి చేరడం. ఇది సంసోను యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అతడు బలహీనుడుగా ఉన్నాడనమాట. అతడు చాలా బలవంతుడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి అతడు శారీరకంగా చాలా బలవంతుడుగా ఉన్నాడు. దేవుడిచ్చిన అభిషేకంతో చాలా గొప్ప శక్తిని పొందుకొని గొప్ప గొప్ప జయాలు పొందుకుంటా ఉన్నాడు. కానీ ఆత్మీయ జీవితాన్ని చూస్తే చాలా 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 బలహీనుడుగా కనపడుతున్నాడు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహం చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి చేరాడు. అంటే అతని భార్యని ఫిలిస్తీన్ల కుమార్తెను చేసుకున్నప్పుడు అతన్ని సంసోనికి మోసం చేసి ఆయన ఏరియా వాళ్ళకి ఇచ్చేస్తాడు. తర్వాత సంసోను ఆ పొలాలను తగలబెడతాడు. సంసోను ఆ పొలాలను తగలబెట్టాడని ఫిలిస్తీన్లు పోయి సంసోను యొక్క భార్యని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళందరినీ కాల్చేస్తారనమాట. ఆ విధంగా అయిపోతుంది అతని భార్య సంగతి, అతని అత్తమామల సంగతి. తర్వాత సంతోషంగా ఇజ్రాయేలీల్లో ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఉండొచ్చు సంసోను. కానీ అతడు పెళ్లి చేసుకోకుండా అతడు మరలా ఆ ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి అతడు చేరాడు. అర్ధరాత్రి వరకు ఉన్నాడు. ఈ లోపల ఫిలిస్తీన్ల సర్దారులు సైన్యం అంతా చుట్టుముట్టారనమాట. తలుపులు గట్టిగా వేసేసి కాపులా కాస్తున్నారు. అయితే అర్ధరాత్రి లేచి వాటిని కూడా బెరికేసి వెళ్ళిపోయాడు. అతడు ఆత్మీయంగా అంత బలహీనుడుగా ఉన్నప్పటికీ దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. మన జీవితాల్లో కూడా మనలో అనేక బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు మనలను వదిలిపెట్టాడు. పోయిన వారం నేను చెప్పాను దేవుని ప్రేమ ఎంత గొప్పదోనని. దుర్మార్గుడు తన దుష్టత్వంలో దుర్మార్గతలో చనిపోవడం ఆయనకు ఇష్టం లేదు అని, మారు మనసు పొంది ఆయన వైపు తిరగడమే ఆయనకి ఇష్టం అని చెప్పి మనం చదువుకున్నాం. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ ప్రేమామయుడే, ప్రేమ స్వరూపి, ఆయన దయగలవాడు. ఆత్మీయంగా చాలా బలహీనుడు అయినటువంటి సంసోన్ని దేవుడు విడిచిపెట్టల. అయితే సంసోను ఆ ప్రతిష్టలోనే ఉన్నాడు, నాజీరు చేయబడినాడు కదా, దాంట్లోనే ఉన్నాడు. కానీ ఆత్మీయంగా చాలా బలహీనుడుగా ఉన్నాడు. దీంట్లో నుంచి మనం ఒక్క విషయాన్ని మనము మన జీవితాల్లో సైతాను ఎన్ని బంధకాలు వేసి మనలను మన బిడ్డల్ని బంధించినా సరే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది గనక మనం ఉంటే, హల్లెలూయా. సంసోను ఆత్మీయ బలహీనతల గురించి అట్టబెట్టండి. మనము దేవుని యొక్క ప్రతిష్టలోనే, మనం దేవునికి ప్రతిష్ఠించబడిన వాళ్ళుగా, సమర్పించుకున్న వాళ్ళుగా మనం ఉంటే
మనలను బంధించాలని సాతానుడు ఎన్ని బంధకాలు వేసినా సరే, అలాగే ప్రతిష్ఠించబడినటువంటి మన బిడ్డలని వాడు ఎన్ని విధాలుగా బంధించినా సరే, అవి తలుపులు కావచ్చు, నానా విధాల బంధకాలు కావచ్చు, వాటన్నిటినీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వాళ్ళు తెంచుకొని, వాళ్ళకై వాళ్ళే పరిశుద్ధాత్మ శక్తితో వాటిని తెంచేసుకొని, వాటిని ఓడబెరికేసుకొని వాళ్ళు బయటికి రాగలుగుతారు. చపలు కొట్టి దేవుని మహిమపడుతుంది. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం. మనలను కూడా దుష్టుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ మనం విడుదల పొందిన వాళ్ళుగా ఉన్నాం, స్వతంత్రులుగా ఉన్నాం. రక్షించబడిన తరువాత కూడా, బాప్తిసం పొంది రక్షించబడిన తరువాత కూడా ఎన్నో బంధకాల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మనము చాలా బంధ విముక్తులమై ఉన్నాం. హల్లెలూయా. దానికి కారణము దేవుడు మనల్ని విడిచిపెట్టలేదని ఒకటి. తర్వాత మనం ఆ బంధకాల్లో, ఆ దుష్టత్వంలో, లేకపోతే ఆ పాపంలో మనం పడి నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఒకసారి యేసు ప్రభువుని నమ్మి దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమని పిలువబడినటువంటి, లేక అధికారం పొందినటువంటి మనం ఆయన బిడ్డలమే. కాబట్టి ఆయన బిడ్డలను ఆయన విడిచిపెట్టడం ఆయనకి ఏమాత్రము ఇష్టం లేదు. ఆయన వైపు త్రిప్పుకునేదానికే ఆయన ప్రయత్నిస్తాడు తప్ప ఆయన వదిలిపెట్టడని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. అలాగని మనం పాపంలో కొనసాగుతామా? పాపంలో కొనసాగకూడదు. ఒకసారి వెలిగించబడిన మనము మరలా చీకట్లోనికి వెళ్ళకూడదు. దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ దేవుని ప్రేమను గురించి మనం వివరించుకునేటప్పుడు దానిని మనము చులకనగా తీసుకోకూడదు. దాన్ని చులకనగా తీసుకొని, దాని ఆసరాగా తీసుకొని మనం మళ్ళా పాపం చేయడానికి మనము సాహసించకూడదు. జాగ్రత్త. కానీ ఆయన ప్రేమ మారదు. ఆయన ప్రేమ ఎప్పుడు ప్రేమే. ఆయనే ప్రేమ అయి ఉన్నాడు అంతే. గాడ్ ఈజ్ లవ్. చప్పుడు కూడా దేవుని మహింపాడు. అలాగని ఆయన ప్రేమను ఆసరాగా తీసుకొని ఏమైంటే చేయకూడదు. నేను ఈ సబ్జెక్ట్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన పాస్టర్ అమ్మ కొన్ని విషయాలు నాతో పంచుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన. మా ఎలవారిదిన్నే గ్రామంలో జరిగిన కొన్ని విషయాలు, అలాగనే చుట్టుపక్కల గ్రామాల్లో, మనకు సమీప గ్రామాల్లో జరిగిన విషయాలు నేను ఆలోచించినప్పుడు, ఎక్కువ మంది వ్యభిచారానికి, త్రాగుడికి బానిసలైన వాళ్ళే కాలానికి ముందుగా చనిపోయారు. వాళ్ళల్లో మా సొంతోళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగనే తెలిసినటువంటి మన గ్రామము, చుట్టుపక్కల గ్రామాలలో చాలామంది ఉన్నారన్నమాట. లేకపోతే కొంతమంది అయితే ఇప్పటికి కూడా వాళ్ళు జీవించాల్సింది మంచి పేరుతో, మంచి సాక్షులుగా జీవించాల్సింది. వాళ్ళ బిడ్డలను చూస్తూ చాలా ఘనంగా ఉండాల్సిన వాళ్ళే. వాళ్ళు మంచి ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళే. అయినా వాళ్ళు చాలా కాలానికి ముందుగానే చనిపోయారు. దానికి కారణం నేను గమనించింది ఏంటంటే, వ్యభిచార పాపంలోనూ త్రాగుడులోనూ పడిపోయినటువంటి వాళ్ళు. మరొక భయంకరమైనది ఏంటంటే, ధనాపేక్షలో పడిపోయినటువంటి వాళ్ళు. ధనాన్ని ఆశించి భర్తకు ద్రోహం చేసిన వాళ్ళు, భార్యకు ద్రోహం చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేరు పిల్లలు. ఒకవేళ ఎవరైనా బ్రతికున్నారు అని అంటే వాళ్ళు మారు మనసు పొంది దేవుని యొక్క కృప వలన వాళ్ళు పాప జీవితాలను విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకున్నందువల్ల వాళ్ళు జీవిస్తున్నారు తప్ప, లేకపోతే వాళ్ళ వ్యభిచార పాపంలో, త్రాగుడులో, ధనాపేక్షలో పడి వాళ్ళు కూడా కాలం చెల్లిపోయి ఉండేవాళ్ళని నా తాత్పర్యం. అలా జరగకూడదని మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధిలో కదా. హల్లెలూయా.
కాబట్టి ఇంత జరుగుతున్నా కూడా కొంతమందికి మారు మనసు రావట్లేదు. కాబట్టి దేవుని ప్రేమ ఇంత గొప్పదని చెప్పేటప్పుడు మనం ఆ ప్రేమను ఆసరా తీసుకొని పాపం చేయకూడదు. అసలు మనం రక్షించబడిన తరువాత మనం ఇంకా పాపం ఎన్నడూ చేయకూడదని, పాపము జోలికి ఇంకా వెళ్ళకూడదని ఉందన్నమాట. ఇది కొన్ని విషయాలు పాస్టర్ గారు నాతో పంచుకున్నప్పుడు, నేను కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజమే, ఇలాంటి చావులు ఎంతో మందిని మన సొంత వాళ్ళల్లో కూడా చూశాము, అనేకుల్లో చూశాము. అది జరగకూడదు అన్నటువంటి ఆలోచన నాకు మరలా ఒక భారం నా హృదయంలో కలిగింది ప్రియులారా. హల్లెలూయా. తర్వాత సంసోను మరలా ఏం చేశాడంటే 4వ వచనం 5వ వచనం చూస్తే సంసోను మరలా ఒక పొరపాటు చేశాడు. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహించి ఆమె దగ్గర చేరాడు. సంసోనును దేవుడు ఇజ్రాయేలీలను రక్షించటానికి, కేవలము ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ రక్షించటానికి అతన్ని నాజీరు చేసుకున్నాడు అనమాట. అంతేగాని పెళ్లి చేసుకోవద్దని చెప్పలే సంసోన్ని. పెళ్లి చేసుకోకుండా నాజీరు చేసుకునేది కాదది. పెళ్ళి అనేది దేవుడు ఏర్పాటు చేసినది. పౌలు గారు ఏమన్నారంటే, వివాహం కాకుండా తను తాను నపుంసకులుగా చేసుకొని దేవుని సేవలో ఉన్న వాళ్ళు ఉన్నారు, దానికి దేవుని అనుగ్రహం కావాలి అన్నాడు అనమాట. అంతేగాని వ్యభిచార పాపంలో పడకుండానట్లు సొంత పురుషునికి సొంత భార్య ఉండాలి, స్త్రీకి సొంత భర్త ఉండాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. చప్పలు కొట్టి దేవుని మహింపండి. వివాహాన్ని నిషేధించడం చాలా తప్పు. వివాహాన్ని నిషేధించడం చాలా తప్పు అన్నమాట. అక్రమ మార్గాల్లో సంబంధాలు పెట్టుకోవడం చాలా తప్పు. సంసోను ఘనంగా ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చు, ఆయన దానికి అభ్యంతరం ఏమీ లేదు. నాజీరు చేయబడిన వాడైనప్పటికీ శత్రువుల చేతిలో విడిపించడానికి మాత్రమే అతడు నాజీరు చేయబడి, అంతేగాని వివాహం చేసుకోకూడదని లేదు. చక్కగా ఒక వివాహం చేసుకోవచ్చు అతను. కానీ మరలా ఏం చేశాడు? మరలా ఒక స్త్రీ దగ్గరికి పోయి చేరాడు, దెలీలా అనే స్త్రీ. ఆమె ఎవరికి సంబంధించిందో మనకు క్లియర్గా లేదు. ఆమె ఇప్పుడు సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒక తినో అన్నకాడ, గాజా వచ్చి ఫిలిస్తీన్ల ప్రాంతం అన్నమాట. ఆ వేశ్య ఫిలిస్తీన్లకు సంబంధించింది. ఈ దెలీలా ఎవరికి సంబంధించిందో తెలియలేదు. ఆమె ఫిలిస్తీన్లకు సంబంధించిందో లేక ఇజ్రాయెల్కు సంబంధించిందో తెలియదు అనమాట. కానీ ఆ దెలీలా అనే ఒక స్త్రీ దగ్గరకు పోయి ఆమెను మోహించి అక్కడ చేరిపోయాడు. ఈ స్త్రీ ఎవరంటే, ఈ స్త్రీ డబ్బుకు అమ్ముడు పోయేటటువంటిది అన్నమాట. డబ్బుకు అమ్ముడు పోయేది. డబ్బు కోసం ఎవరినైనా కడతీర్చేటటువంటిది, డబ్బు కోసం ఎవరినైనా హతమార్చేటటువంటిది అన్నమాట. అలాంటి భయంకరమైనటువంటి స్త్రీ మరి ఎంతకాలము అలాగా చేస్తూ ఉందో ఈ విషయము ఫిలిస్తీన్ల సర్దారులకు కూడా తెలిసి ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే సంసోను ఆమె దగ్గరికి వెళ్ళి చేరిన తర్వాత ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చి ఆమెతో మాట్లాడారు ఈ విధంగా. 5వ వచనం, ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనము. మేము అతని బంధించి అతని గర్వము అనుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములను నీకు ఇచ్చిదమని చెప్పిరి. చూసారా? అంటే అది చాలా మొత్తం అన్నమాట. ఒక్కొక్కరు ఆ రోజుల్లో 1100 వెండి నాణ్యాలంటే చాలా ఎక్కువ ధనం అన్నమాట అది. అలాగా ఫిలిస్తీన్ల సర్దారులు అందరూ ఇస్తా అన్నారు. ఆ డబ్బుకు ఆశపడి సంసోన్ని వాళ్ళకి పట్టించడానికి తీర్మానించుకుందన్నమాట.
వాళ్ళు చెప్పారు కదా, అతని లాలన చేసి అతని బలం ఎక్కడుందో కనుక్కోవాలి. ఇంకా ఆ రోజు నుంచి మొదలు పెట్టింది, లాలన చేసి అడుగుతా ఉందన్నమాట. సంసోను ఆమెతో ఆటలాడడం మొదలుపెట్టాడు. నా బలము ఇలా చేస్తే పోతుంది, అలా చేస్తే పోతుంది, అలాగూ ఆటలాడడం మొదలుపెట్టాడు అన్నమాట. అంటే నిజం చెప్పకుండా ఏమేమో చెప్పాడు. కానీ ప్రతిరోజు లాలన చేసి ప్రతిసారి తను చెప్పినట్టుగా చేస్తూ ఉండింది. ఫిలిస్తీన్లు వచ్చేసినప్పుడు సంసోను నిన్ను పట్టుకోపోవడానికి ఫిలిస్తీన్లు సర్దార్లు వచ్చారంటే విరజిమ్ముకొని వెళ్ళి వాళ్ళని చంపేసేవాడు అనమాట. అంటే అబద్ధాలు చెప్తూ ఆటలాడుతూ ఉన్నాడు ఆమెతో. ఇంకా ప్రతిరోజు బాగా విసిగిస్తూ ఉంది. ఒకరోజు విసిగిపోయాడంట. విసిగిపోయి నిజంగా చావాలనుకునేంత మనసు అతనికి వచ్చేసింది. అంతే, ఈ వేశ్యలు పాపపు స్త్రీల చేతిలో, డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళ స్థితిలో, డబ్బు కోసం భర్తనైనా భార్యనైనా కడతీర్చే వాళ్ళ చేతుల్లో ఉంటే అదే గతి పడుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి అది. ఈ లోకం ఎన్నో చూస్తున్నాం మనం. ఆఖరికి విసిగిపోయి చెప్పేశాడు తన బల రహస్యాన్ని. అది మనము 6:16 వచనం నుంచి చూస్తే తెలుస్తుంది. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెను అనెను. ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేతపట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందును అనుకోనేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు ఆ క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. చూసారా, అతడు ప్రాణం విసికిపోయి చనిపోయేదే మేలు అనుకున్నాడు. అంటే అంత విసికించింది అన్నమాట, బాధించింది. లాలన చేయడమే కాకుండా బాధించి ఎంతో విసికించింది అన్నమాట. ఇంకా సంసోను ఇంకా చావగోరాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి సంసోను వెళ్ళిపోయాడు. ఆమె అంతగా నిద్ర కూపిందంటే దేవునికి నాజీరు చేయబడినప్పుడే దేవుడు వాళ్ళ అమ్మతో చెప్పిన మాట ఏమిటంటే, నీవు ద్రాక్షరసమునే కానీ ద్రాక్షవల్లిలో పుట్టినది ఏదే కానీ నువ్వు తాగకూడదు అని చెప్పాడు. సంసోను కూడా మద్యము సేవించకూడదు, ద్రాక్షవల్లిలో పుట్టినది ఏది కూడా అతడు తీసుకోకూడదు. కానీ ఆ దెలీలా ఒడిలో పడుకొని బాగా మద్యం సేవించి మత్తుగా నిద్రగూపింది. లాలన చేసి అతని 7 జడలు ఆమె కత్తిరించేసి, వెంటనే ఎప్పుడైతే ఆ నాజీరు చేయబడినవాడు, దేవునికి ప్రతిష్ఠించబడినవాడు ఎప్పుడైతే ఆ ప్రతిష్టను కోల్పోయాడో వెంటనే బలము అతనిలో నుంచి వెళ్ళిపోయింది.
బలం అతని నుంచి వెళ్ళిపోయింది. బలం వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? దేవుడు అతన్ని ఎడబాయడమే. అంతకడిది దేవుందే. ఎప్పుడైతే దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడో, అతని దగ్గర నుంచి ఆయన ఎడబాసాడో, ఆ బలము కూడా పోయింది. అతను అనుకొని ఉండొచ్చు బలం పోయింది, కానీ దేవుడు ఎడబాసాడని అతనికి తర్వాత తెలిసింది. కాబట్టి దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి మనం మన ప్రతిష్టలో నుంచి ఎప్పుడు కూడా బయటికి పోకూడదు. మనం ఉపవాస ప్రార్థనకు ప్రతిష్ఠించుకోవడం దాని గురించి కాదు మనం ఆలోచించేది, అదొక్కటే కాదు. మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వాళ్ళం. రోమపత్రిక 12:1 ఉన్న సత్యం అదే. పౌలు గారు సెలవిచ్చింది ఏంటంటే, పరిశుద్ధమును సహోదరులారా పరిశుద్ధమును అనుకూలమును సజీవ యాగముగా మీ దేహములను సమర్పించుకోండి. నిజంగా చెప్పాలంటే మనం ఉపవాస ప్రార్థనకు ప్రతిష్ఠించుకొని తప్పకుండా క్రమం తప్పకుండా రండి, మీకు మేలు జరుగుతుందని ఒక ఉపవాస ప్రార్థన గురించి చెప్పట్లే. మనము లోకములో నుంచి వేరు చేయబడినప్పుడే, మన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో లేక యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడే మనం సపరేట్ అయిపోయినాం అంతే. లోకానికి మనకు వేరైపోయినాం మనం. ఇక మనం క్రీస్తు యేసు సంబంధులు, దేవుని సంబంధులు అంతే. అంటే ఎప్పుడైతే మనము బాప్తిసం తీసుకున్నామో అప్పుడే ఇంకా దేవునికి సంబంధించినటువంటి వాళ్ళం అంతే. ఇంకా దేవునికి ప్రతిష్ఠించబడిన వాళ్ళ లెక్క అంతే. అందుకనే పరిశుద్ధమును అనుకూలమును సజీవ యాగంగా మన దేహములను దేవునికి సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు రాసిన అనేక విషయాలు ఏమిటంటే, లోకంలో జరిగే పాపాలన్నీ దేహానికి వెలుపల జరుగుతున్నాయి, ఒక జారత్వం మాత్రము దేహము లోపలే జరుగుతుంది. మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగురా? కాబట్టి జారత్వానికి దూరంగా పారిపోండి. అంటే మీ దేహాన్ని దేవునికి అర్పించుకోవాలి తప్ప మీ దేహాన్ని జారత్వానికి అర్పించుకోకూడదు అని చాలా స్పష్టంగా చెబుతూ చివరి వచనములో మీరు మీ సొత్తు కాదు, విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడు అన్నాడు. కాబట్టి అయిపోయింది, మన పాప జీవితం క్లోజ్ అయిపోయింది. బాప్తిసం తీసుకున్న రోజుతో పాప జీవితం చచ్చిపోయింది, సమాధి అయిపోయింది. కొత్త జీవితం. ఇంకా కొత్త జీవితంలో అంతకంతకు దేవునికి మనము మన ప్రాణం ఆయన అంటి వెంబడించేంతగా, లేకపోతే ఆయన శరీరములో ఒక అవయవముగా, ఒకే అవయవం ఒకే దేహముగా క్రీస్తు అనే సంఘం లేక క్రీస్తు అనే శరీరములో అవయవాలుగా అమర్చబడి, పౌలు గారు అన్నట్టు ఇంకెవ్వరు కూడా మనలో ఆయన ప్రేమ నుండి వేరు చేయలేరని చెప్పినట్టుగా మనం జీవించాలి తప్ప ఆయనకి వేరుగా జీవించడం దేవుని చిత్తము కాదు. అయితే ఈ వేరుపడిని జీవిస్తున్న బాప్తిసం పొందిన తర్వాత కూడా వీళ్ళు ఇట్లా ఉన్నారనంటే, నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. అసలు ప్రేమ కలిగిన వాడు కాదు, ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, అలాగని ఆయన ప్రేమను ఆసరాగా తీసుకొని మరలా మనము ఆ పాపంలోనే కొనసాగడం కాదు. ఎన్నో ఆత్మీయ బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీవు ఆయన వైపు తిరిగి బ్రతకాలనే.
అంతేగాని ఆయన ప్రేమను ఆసరా తీసుకొని మళ్ళా ఆ పాపం వెంబడి పాపం చేసుకోబోమని కాదు ప్రియులరా. దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన నీ పట్ల చూపినటువంటి ప్రేమ, ఆయన నీ పట్ల చూపిన దీర్ఘశాంతము, నీ కొరకు ఇవ్వబడిన టైం అయిపోయిందంటే ఇంకా నీవు విడిచిపెట్టబడతావు, హఠాత్తుగా నాశనం అవడం జరుగుతుంది. అందుకనే బైబిల్లో చాలా హెచ్చరికలు ఉన్నాయి. నీ దేహమును నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడని, తీర్పులోనికి వస్తావని, ఆయన చేతిలో త్రాసు ఉంది, తేలిపోతావు. తేలిపోకూడదు, తూగాలి. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను రాజు అన్నాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. పశ్చాత్తాపడే అవకాశమే లేకుండా చనిపోయి నరకానికి వెళ్ళే ప్రమాదము వస్తుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మాత్రము ఆసరాగా తీసుకొని అలకువగా తీసుకొని మాత్రం పొరపాటు చేయకూడదని చెప్తున్నాను. అదే పౌలు గారు అనేది రోమపత్రిక 6వ అధ్యాయంలో, పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుంది. అలాగని పాపంలో ఉంటామా? ఆ మాట చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఎంత చక్కగా రాశాడు ఆ మాట. పాపము ఎక్కడ విస్తరించునో, బైబిల్ చదివితే కదా ఇంట్లో కరెక్ట్గా కబక్కని తీస్తారు మీద. రోమ 6వ అధ్యాయం చదువు. అలాగైనా ఏమందము, కృప విస్తరించవలనని. దానికి ముందు వచ్చిన కూడా చదువుమా. దానికి ముందు అధ్యాయంలో చదువు. ముందు అధ్యాయంలో చదువుమా. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలునో అలాగనే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. అది 5వ అధ్యాయం క్లోజ్. 6వ అధ్యాయంలో చెప్తాడు చూడండి. అలాగైనా ఏమందుము, కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా. అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో నిలిచి ఉందుమో. చూసారా? హల్లెలూయా. అర్థమవుతుందా? పౌలు గారు ఎంత చక్కని వివరణ ఇచ్చాడో. పాపము ఎక్కడ విస్తరిస్తూ ఉందో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరిస్తుందంట. హల్లెలూయా. చపలు కూడా దేవుని మహిమపడతాం. చూసి అలాగని చాలామంది ఏమనుకుంటున్నారంటే, పాపము ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ దేవుని కృప పొందుకోవచ్చు అనుకుంటున్నారు. పొరపాటుగా అర్థం చేసుకొని. ఎలా అర్థం చేసుకుంటున్నారు? పాపం చేస్తేనే దేవుని కృప ఎక్కువగా వస్తుందిరా. చూడండి, చదవండి. పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరిస్తుందని పౌలు గారు రాశారని అక్కడ వరకే చదివి, కాబట్టి మనం ఎంత ఎక్కువ పాపం చేస్తే అంత ఎక్కువ దేవుని కృప వస్తుంది అని చెప్పుకుంటున్నారు. అందుకని 6వ అధ్యాయము చివరి భాగంలో ఆయన చెప్పిన సమ్మరి ఏమిటంటే,
పాపం వల్ల కృప వచ్చేది కాదు, పాపం వల్ల వచ్చు జీతము మరణం అని చెప్పాడు. చప్పులు కూడా దేని మహిమ పెడతాడు. అరే ఎర్రివారులారా, పాపం వల్ల కృప కాదు వచ్చేది, పాపం వల్ల మరణం వస్తుంది. సరిగా అర్థం చేసుకో వాక్యాన్ని అని పౌలు గారు చాలా చక్కగా రాశారు. దాన్ని బీ కేర్ఫుల్, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, జాగ్రత్త. కానీ చాలామంది పాపం ఎంత ఎక్కువ చేస్తే అంత కృప వచ్చేస్తుంది మన మీదకి. దేవుడు ప్రేమ గల దేవుడు కాబట్టి ఏం పర్వాలేదు, పాపంలో మనం బాగుండొచ్చు అని చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. తర్వాత విషయాలు చదవకుండా 5వ అధ్యాయం చివరి భాగమే చదువుకొని అలా అనుకుంటున్నాం. అందుకని 6వ అధ్యాయం అంతా వివరిస్తూ వచ్చి అలా అనకూడదు. ఒకసారి పాపం విషయమై చనిపోయిన మనము మరలా పాపములో ఎలాగ మనము నిలిచి ఉందుము. ఏమంటున్నాడు? పాప విషయమై చనిపోయాం కదా, మళ్ళా పాపంలో ఎలాగో నిలిచి ఉందము అని అంటూ చాలా వివరణ ఇస్తూ చివరికి చెప్పింది ఏంటంటే, పాపం వలన కృప వస్తుందని అవివేకంగా ఆలోచిస్తున్న వారితో, పాపం వలన కృప కాదు వచ్చేది, పాపం వలన వచ్చు జీతము మరణము, దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ప్రేమ, ఆయన కృప, కరుణ, పాపము ఇవి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా విని దేవుని ప్రేమను ఆశ్రయ తీసుకొని, ఆయన కృపను ఆశ్రయ తీసుకొని తప్పుగా అర్థం చేసుకొని పాపంలో కొనసాగి పొమ్మని కాదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, చెప్తున్నా, మరలా చెప్తున్నా. నేను నా కండ్లారా మన ఎలంవారిదిని గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికి కూడా బతికి పండు ముసలోళ్ళై బిడ్డలు వారి బిడ్డలను చూస్తా బతకాల్సిన అనేక మంది వ్యభిచార పాపం వల్ల, త్రాగుడు వల్ల, ధనాపేక్ష వల్ల, భయంకరమైన విచ్చలవిడి జీవితం వల్ల వాళ్ళ కాలానికి ముందుగా చనిపోయి వాళ్ళ కుటుంబాలకు, భార్యలకు, బిడ్డలకు అన్యాయం చేసిపోయినటువంటి వాళ్ళు స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. అందుకని పరిశుద్ధ దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం ఏ విధంగా అయితే దేవుడు మనలను లోకం నుంచి వేరు చేసి మనలను తనకు ఆయన సమర్పించుకునేటట్టు చేశాడు. ఈ ఉపవాసం గురించిన ప్రతిష్టే కాదు నేను చెప్పేది. దేవుడు తన వాక్యానికి మనలను ప్రతిష్ట చేశాడు కదా. ఒక ఆదివారం సందేశం విన్నాం మనం, వాక్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 ఒకసారి చదవండి. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. మర్చిపోకూడదు. ఒక ఉపవాసాన్ని గురించే మాట్లాడుతున్నాడు పాస్టర్. ఉపవాస దినాన్ని ఉపవాసం ఉంటే సరిపోతుంది, ఉపవాస దినానికి ప్రతిష్ట చేసుకుంటే సరిపోద్ది, ఆదివారం గుడికి వచ్చేదానికి ప్రతిష్ట చేసుకుంటే సరిపోద్ది, ఈ 40 దినాల ఉపవాసానికి ప్రతిష్ట చేసుకుంటే సరిపోతుంది, మనకు అనేక మేలులు జరిగిపోతాయి కాదండంలే. కానీ ప్రభు చెప్పింది, యేసు ప్రభు చివరి ప్రార్థన తన శిష్యుల కోసం చేస్తూ తండ్రితో మాట్లాడింది, ఓ తండ్రి, సత్యమందు నా శిష్యుల్ని ప్రతిష్ట చేయి, నీ వాక్యమే సత్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనము డెడికేట్ చేయబడ్డాం, ప్రతిష్ట చేయబడ్డాం. అంటే వాక్యానుసారంగా జీవించడానికి. అందుకనే దేవుని ఆత్మ దేవుని వాక్యానుసారంగా మనలను నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇదేదో ఒక ప్రత్యేకమైన ఉపవాసకుడికో 40 days దానియేలు ఫాస్టింగ్ ప్రేయర్స్కో, లేకపోతే రేపు జూలైలో 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్కో, ఎవ్రీ సండే ప్రేయర్కో ప్రతిష్ట చేసుకునేది మాత్రమే కాదు. మన లైఫ్ హల్లెలూయా, రక్షించబడిన మన జీవితము వాక్యానికి ప్రతిష్ట చేయబడిన జీవితం. గుర్తుపెట్టుకోండి, హల్లెలూయా.
అందుకని ఆయన ప్రేమ మన పట్ల ఎంత విస్తరించి ఉందో, ఆయన కృప ఎంత విస్తరించి ఉందో దాన్ని ఆసరాగా తీసుకొని తప్పు చేయడానికి కాదు పిల్లరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రతిష్ట ఉన్నంత వరకు సంసోను చాలా ఘనకార్యాలు చేశాడు. ఎప్పుడైతే ఆ ప్రతిష్టను కోల్పోయాడో బలం పోయింది, దేవుడు అతన్ని ఎడబాశాడు. తర్వాత ఫిలిష్తీయులు పట్టుకొని బంధించి కండ్లు ఊడబెరికారు. వాళ్ళ యొక్క బందీ గృహంలో తిరిగలికి కట్టి తిరిగలు విసిరేటట్టు చేశారు. ఆ సమయంలో సంసోను దేవుని వైపు తిరిగినట్టుగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అంటే ఆ భయంకరమైన పరిస్థితిలో అతను దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను అనుకుంటాను తను చేసిన పొరపాట్లన్నీ ఆలోచించుంటాడు అని. ఎందుకంటే తెలుసు తనకు దేవుని చిత్తానికి ఏమేమి వ్యతిరేకంగా చేశాడు అని. వాటన్నిటి గురించి ఆలోచిస్తూ దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడేమో. అదే పరిస్థితులు ఏం జరిగిందంటే, ఇక సంసోని మీద ఉన్న వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి వాళ్ళ దేవత అయిన దాగోను దేవతకి బలివ్వడానికి ఒక గొప్ప పండుగ ఏర్పాటు చేశారనమాట. ఏం పండుగ అది? సంసోన్ని బలి ఇచ్చే పండుగ వాళ్ళ దేవతకి. దానికి అంతా దండోరా ప్రకటనలు వేపించారు. మొత్తం ఫిలిస్తీన్లంతా వచ్చారు. ఎందుకంటే సంసోను ఫిలిస్తీన్లు చాలా మందిని హతమార్చాడు అనమాట. అందరూ ఒక పండగగా వచ్చారు. 2 అంతస్తుల బిల్డింగ్ అది, ఆ దాగోను గుడి. కిక్కిరిసిపోయి ఉన్నారు. సరే, వాళ్ళు ఒక తిథి నక్షత్రం ఒక టైం నిర్ణయిస్తారు కదా, ఆ టైం ఇంకా రాలే. ఈ లోపల ఆ ఫిలిస్తీన్ల సర్దారులు ఏం చేశారంటే, ఈ లోపల అతను పట్టుకొచ్చి ఎగతాళి చేస్తామని అతను తీసుకురండి అని చెప్పారు. అంటే ఆ టైం వాళ్ళు అనుకున్న టైం ఇంకా కాలేదన్నమాట. ఈ లోపల బంధించిన సంసోన్ని తీసుకొచ్చారు. ఎగతాళి చేయడం మొదలుపెట్టారు అనమాట. ఏం చేయడం? ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. భయంకరంగా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అతన్ని పట్టుకొని ఉన్నటువంటి ఆ బంటుల్ని ఒక రిక్వెస్ట్ చేశాడు. నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, దయచేసి నన్ను ఈ గుడికి ఆధారమైనటువంటి స్తంభాల దగ్గరికి నన్ను తీసుకుపోయి నిలబెట్టు, వాటిని ఆనుకుంటాను అని చెప్పాడు. ఆనుకొని నేను నిలబడతానని. వాళ్ళు ఏం చేశారంటే నిజమే కదా అని చెప్పి ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాల దగ్గరికి వెళ్ళి సంసోన్ని నిలబెట్టారు. సంసోను ఆ స్తంభము ఒక చేత్తో, ఈ స్తంభం ఒక చేత్తో పట్టుకొని నిలబడుకున్నాడు. అప్పుడు దేవునికి చిన్న ప్రార్థన చేశాడు అతను ఎంతో దీనంగా. హల్లెలూయా. 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లు ఒక్కమారే దండించి పగదీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడిను. మరణకాలమును అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయినో. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. దీనంగా దేవుణ్ణి బతిమాలుకొని ప్రార్థన చేశాడు. దేవా, నీ దయ నాకు కావాలి. ఇప్పుడు నేను ఆ దేవతకు బలి కాకూడదు. నేను అది అక్కడ దేవుని కోసం ఒక రోషంగా తప్పు చేశానని తెలుసుకున్నాడు, పొరపాట్లు జరిగాయని తెలుసుకున్నాడు. కానీ ఆ దేవతకు నన్ను బలి ఇచ్చి నీ నామం దూషణ పాలు కాకూడదు ప్రభువా. అదనమాట అక్కడ సీక్రెట్. ఏంటి? ఆ దాగోను దేవతకు నన్ను బలి ఇస్తే నీ నామం దూషణ పాలు అవుతుంది, కాకూడదు. ఒక్కసారి దయచేసి అంటే అక్కడ నా కన్నుల నిమిత్తం పగ తీర్చుకొనిమ్మని ఉంది కానీ దాన్ని అనుకున్నటువంటి సీక్రెట్ మాత్రం అది. ఎందుకంటే తనకు అవమానం జరగకూడదు, తన దేవునికి కూడా అవమానం జరగకూడదు. అందుకనే దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు.
లేకపోతే పగ తీర్చుకుంటాను అంటే దేవుడు బలమిస్తాడా? అది తప్పుగా కనబడుతుంది కదా ప్రార్థన. కానీ అక్కడ అట్లా మాట్లాడాడు సంసోను. కానీ ఆ ఒక్క మాటే కాదు, దాని వెనక ఎంతో అర్థం ఉంది. దేవుడు అంగీకరించాడంటే. ఇంకొక ఆలోచన కూడా ఏమిటంటే, దొంగచాటును పట్టుకొని చంపడానికి లేదు. యుద్ధములో ఎదురెదురుగా రెండు గ్రూపుల వాళ్ళు, రెండు రాజ్యాల వాళ్ళు యుద్ధము చేసుకొని యుద్ధములో చంపాలే తప్ప దొంగచాటును పట్టుకొని దొంగచాటును పొడవడం, దొంగచాటును చంపడం ఇది వ్యతిరేకం అన్నమాట. ఇది కూడా ఒక కారణం సంసోను మనవిని దేవుడు ఆలకించడానికి. అంటే అక్రమ మార్గంలో సంసోన్ని వాళ్ళు పట్టుకొని కండ్లు ఓడబెరికి అతను ఆ విధంగా చేశారనమాట. కాబట్టి ఏ విధం చేతనైనా సరే సంసోను యొక్క మనవి దేవుడు ఆలకించి తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. దేవుడు చప్పలు కొట్టి దేవుని మహింపరుస్తాడు. చూడండి, ఆ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ వీరుడు సూర్యుడు మా దేవతకు బలి ఇవ్వబడ్డాడనే మాట రానివ్వడు. సమూయేలు దినాల్లోనే, యాజకుడిని ఏలి దినాల్లోనే మందసాన్ని పట్టుకొని పోయి ఫిలిస్తీన్లు దాగోను దేవత గుడిలో పెడితే ఆ దాగోను దేవత నరకబడి ముందు పడిపోయింది. ముందు బోళ్ళబడింది. రెండో రోజు లేపు బాగు చేసుకున్నారు. రెండవ రాత్రి చూస్తే నరకబడి ముక్కలు ముక్కలుగా పడిపోయింది అనమాట. ఎవరిని ఇస్తారు దేవుని ఎదుట? దేవుడు ఒక తీర్పు తీర్చాడంటే మన ఆలోచనలు అందవు. ఆయన నీతి న్యాయాధిపతి అయిన దేవుడు. సంసోను మనవి ఆలకించి అతడికి తిరిగి బలం ఇచ్చాడు. కాబట్టి ఈ సందర్భంలో మన జీవితాల్లో కూడా అనేక సమయాల్లో, అనేక సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మనము పాపం చేసి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేసి, లోకస్తులతో చేరి మన జీవితాలను నానా విధాలుగా భ్రష్టు పట్టించుకున్నా దేవుడు నిన్ను వదలలేదు అని అంటే నువ్వు చావడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు నీకు అనేక అవకాశాలు ఇస్తాడు. అప్పుడు నీవు ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నీ మనవి ఆలకించి నిన్ను ఘనపరుస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి ఈ సందేశం యొక్క సారాంశం ఏమిటంటే, దేవుని వాక్యానికి ప్రతిష్ఠించుకున్న ప్రకారము జీవితకాలం అంతా మనం ఉండాలి అనేదే. హల్లెలూయా. ఈ సందేశం యొక్క సారాంశం నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, ఎన్ని బలహీనతలు ఉన్నా సరే ఆ బలహీనతలన్నీ ఒకదాని వెనక ఒకటి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీ ప్రతిష్టను మాత్రం నువ్వు పోగొట్టుకోకుండా నీవు చివరకు ఆయన కొరకు సంపూర్ణ సిద్ధి పొందాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. ఎన్నో బలహీనతలు లేవని నేను చెప్పను, కానీ ఆ బలహీనతల్లోనే మునిగిపోకూడదు. మన జీవితాలు మారాలా. హల్లెలూయా. ఏదైనా ఇప్పటికే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి చేస్తూ, చూస్తూ, తింటూ, తాగుతూ, వ్యభిచరిస్తూ, ఈ లోకానుసారంగా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు చేస్తూ ఉంటే ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు తిరగాలని ఈ సందేశం యొక్క సారాంశం ప్రియులారా. హల్లెలూయా. తిరిగి నీ ప్రతిష్టను, తిరిగి నీ సమర్పణను నువ్వు కొనసాగించుకోవాలి. లేకపోతే ఒక రోజున నువ్వు తీర్పులోనికి వస్తావు. దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు, నువ్వు తేలిపోతావు. జీవగ్రంథంలో నీ పేరు కొట్టివేయబడుతుంది, నరకాగ్నిలో వేయబడతావు. అలాంటి దుస్థితి రాకూడదు. ఈ భూమి మీద కూడా నీ కాలానికంటే ముందుగా నువ్వు చనిపోకూడదు.
ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలానికి ముందుగా నీవేళ చనిపోదువో. బీ కేర్ఫుల్. ఎంత హెచ్చరిక చూడండి, జాగ్రత్త. ఆటలాడొద్దు సంసోన్ లాగా, దేవునితో ఆటలాడొద్దు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆటలాడొద్దు ప్రియులరా, చాలా ప్రమాదం. దావీదు ఆటలాడాడు, సరిదిద్దుకున్నాడు. సొలొమోను రాజు భయంకరంగా ఆటలాడాడు, కానీ చివరి దశలో అతడు తన మనసు మార్చుకొని దేవుడిని ఎతికినట్టుగా దేవుని యొక్క లేఖనాలు, పరమగీతం మనకు తెలియజేస్తుంది. అందుకనే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని రాయబడింది. లేకపోతే సొలొమోను అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోను రాజు జీవితం కూడా అంతమైపోయి ఉండేది. సొలొమోను రాజు అయితే మరీ ఆటలాడాడు భయంకరంగా. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఆయనకి. ఆయన భార్యలైన స్త్రీలు అతని మనసు వాళ్ళ దేవతల వైపు తిప్పేస్తే వాళ్ళను సంతోషపెట్టడానికి ఏ యెరూషలేము అయితే ఘనంగా దేవాలయాన్ని కట్టించాడో అదే యెరూషలేము దేవాలయానికి ఎదురుగా కొండల మీద వాళ్ళ యొక్క భార్యల కొరకు అన్య దేవత విగ్రహాలు పెట్టించి ధూపం వేసిన వాడు సొలొమోను రాజు. అంత జ్ఞానవంతుడు. స్త్రీలు అతన్ని తిప్పేశారు. బహుభార్యత్వం, భయంకరమైన ఎక్కువ మంది భార్యలను చేసుకుంది. దేవుని చిత్తంలో ఒకే పురుషుడు, ఒకే భార్య. అయితే లాస్ట్లో సొలొమోను రాజు కూడా పశ్చాత్తాపడి పరమగీతం రాశాడని మన బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. అయితే యేసుప్రభు మాట్లాడిన మాటను బట్టి మనకు అది రుజువు చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయన కొన్ని సందర్భాల్లో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్తూ సొలొమోను కంటే కూడా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పడం ద్వారా ఓహో, సొలొమోను రాజును దేవుడు చివరిగా యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు అని మనకు అర్థమవుతా ఉంది. హలో, ఈ సందేశాలని వింటున్నాం కదా, ఏం చేయాలని మనమంతా రిపెంట్ అవ్వాలా, మారు మనసు పొందాలా. ఏదో వినేసి పోవడం రావడం కాదు, యథాప్రకారం చేసుకుంటూ పోవడం కాదు. మారాలా, మారు మనసు పొందాలా. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనాంగంగా, అన్ని విషయాలకు ప్రతిష్ఠించబడిన జనముగా మనం ఉండాలా. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. మీ కళ్ళు మూసుకొని మీ హృదయాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. బైబిల్ చెబుతుంది చాలా చక్కగా, మోసపోకుడి, దేవుడు విక్రించబడడు అని. నీవే నేనే ఇక్కిరింతల పాలయ్యేది. వ్యభిచారము, దొంగతనం కోడి కూసినట్టు కూస్తుందంట. ఒకరోజు బట్టబయలు అవుతుందని అర్థం. మన జీవితాలని మార్చుకొని పరిశుద్ధంగా, రోషంగా మనం బ్రతకాలా, జీవించాలా. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. అందరూ 2 నిమిషాలు. మీరు కళ్ళు మూసుకుంటేనే మీ హృదయం అవుపడుతుంది. ఈ శరీర సంబంధం కళ్ళు మూసేసుకోండి, అప్పుడు నీ హృదయం నీకు కనబడుతుంది. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుంది. నీ దురాలోచనలు నీకు తెలుస్తాయి.
దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వేం చేస్తున్నావో నీకు అవి తెలుస్తాయి. ఏదైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు నిజమే నా జీవితంలో ఇలా ఉంది అని నీకు తెలియచేస్తా ఉంటే దయచేసి నా చేతులు జోడించి మనవి చేస్తున్నా, వెంటనే ఒప్పుకో, పశ్చాత్తాపడి విడిచిపెట్టేయి. దేవుని అనుగ్రహం పొందుతావు నువ్వు. దేవునితో మాత్రం ఆటలాడొద్దు, అలాగే వ్యభిచారులతో ఆటలాడొద్దు, వేశ్యలతో ఆటలాడొద్దు, ఈ లోకస్తులతో ఆటలాడొద్దు. పర్ఫెక్ట్గా ఉండు, రోషం కలిగి ఉండు, దేవుని నామాన్ని దూషణ పాలు చేయొద్దు. హల్లెలూయా రబబబబబ శబరబబబ. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుంటూ ఉండరు. ఈ సమయంలో సోదరుడు జయరాజు చిన్న ప్రార్థన చేస్తాడు. ఎలాగా ఉన్నాయో ప్రభా, ప్రతిష్ఠితుల నుంచి తప్పిపోయిన వారు ఎలాంటి కీడు అనుభవిస్తున్నారో ప్రభా, ఈ దాసుని మరుగు చేసి ప్రభా చక్కటి అయిన ఆలోచనలు ప్రభా ఈ రోజునైనా ఈ ప్రతిష్ఠ దినాన ఈ శుక్రవారం రోజున ప్రభా మీరు నిర్ణయించిన ఈ యొక్క ప్రతిష్ఠ దినమున ప్రభా మాకు నాయన వినగలిగే చెవులను మీరు గ్రహించినందుకు ఈ స్తోత్రములు. ఇదిగో ప్రభా ఈరోజే కాదు ప్రభా నాయన, ఈ శుక్రవారం ఒక్కరోజే కాదు, ఈ దానియేలు ఉపవాస ప్రార్థనలలోనే కాదు, ప్రతి ఆదివారమే కాదు, ప్రతి దినము నాయన లైఫ్ లాంగ్లో ప్రభు మేమందరము నాయన ప్రతిష్టతలో మేము తొలగిపోకుండా ప్రభా ఉండడానికి నాయన మీ కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. సంసోను ప్రభా జీవిత చరిత్రలో మేము విన్నాము ప్రభా. సంసోను ప్రభా ఎలాంటి నాయన బలహీనుడైనప్పటికీ నాయన నాజీరు చేయబడినప్పటికీ, ప్రతిష్ఠింప చేయబడినప్పటికీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత దేవుడు ఎలాగా ప్రేమిస్తాడో నాయన చక్కటి మార్గాలు కూడా ప్రభా నాయన తండ్రి సంసోను జీవితంలో అనుభవించినప్పటికీ ప్రభా, అయినప్పటికీ ప్రభా తను మరలా 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 ప్రభా నాయన ప్రతిష్ఠితను తొలగిపోయాడు ప్రభా. స్తోత్రములు నాయన. ఇదిగో నాయన సంసోను ప్రభా ఢిల్లీలో ఓడిలో నాయన ఆటలాడుకున్నట్టుగా ప్రభా నాయన ఈరోజు నీ వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రభా ఎల్లప్పుడూ నాయన ఎవరితో ఆటలాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎలాగా జీవించాలో నాయన మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవడానికి కూడా మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దావీదు వలె కాకుండా ప్రభా, సంసోను వలె కాకుండా నాయన సాల్మోను రాజులాగా కాకుండా ప్రభా మమ్మల్ని మేము నాయన ఈ దినమును ప్రభా ప్రతి దినము మా జీవిత కాలం అంతయు నాయన మీలో ప్రతిష్ఠింపబడడానికి నాయన అయినా కుడిము కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ప్రభా నాయన కీడును తెచ్చుకోకుండా ప్రభా నాయన ఎంతమంది అయితే ఈ రోజు దాకా ప్రభా జీవించాల్సిన వారు పాపం వల్ల, తాగుబోతుతనం వల్ల నాయన వ్యసనాల ద్వారా నాయన కంటికి కనబడకుండా మాయమైపోయారో ప్రభా, ఈరోజు మేము బ్రతికి ఉన్నాము అంటే ప్రభా కేవలము నాయన నీ ఉచితమైన కృప మాత్రమే నాయన. ఆ ప్రతిష్టతలో ప్రభా నాయన
నైనా మేము కలిగి ఉన్నప్పుడు ప్రభా, ఇంకా మమ్మల్ని నైనా అయా మీ యొక్క సేవకుల ద్వారా నాయన, వాక్యము ద్వారా నాయన మేము ప్రతిష్ఠించబడి ప్రభా, నీ వాక్యమే సత్యమై ఉన్నదని రుజువు చేసిన మా గొప్ప దేవా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభా, ప్రతి ఒక్క కూడి వచ్చిన ప్రతి నాయన సహోదరి సహోదరుడు ప్రభ నాయన, ప్రతిష్టతలోకి నాయన మేము నాయన తొలగిపోకుండా నాయన మా జీవిత కాలం అంతా కొనసాగించడానికి నాయన, మా లైఫ్ లాంగ్ లో ప్రభ మేము నాయన ప్రభును చూడడానికే ప్రభ నాయన నీ కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభ. అట్టి కృప ఈ రాత్రి నాయన మా అందరికి దయచేయమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొక